హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ఏస్ కలెక్షన్స్ అండి. ఇవాళ వచ్చేసి కోరల్స్తో పర్ల్తో చైన్ మేక్ చేద్దామండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ సపోర్టింగ్ అండి. సో ఇది చూడండి, ఇవి వచ్చేసి కట్ చేసుకున్న పీసెస్ అండి. ఇవి పర్ల్ చైన్వి. నేను ఎలా తీసుకున్నానంటే 8 1 పీస్ 8 మిడిల్లో వేద్దాం అనుకుంటున్నానండి, చైన్ మిడిల్లో. సో మీరు ఇది 9 తీసుకోవచ్చు, 10 తీసుకోవచ్చు, ఎలా అయినా తీసుకోవచ్చు అండి. ఇది 8 తీసుకున్నానండి సింగిల్. సో నెక్స్ట్ అన్ని ఇది 7 6 5 4 3 2 1 తీసుకున్నానండి. ఇది తప్ప మిగతావన్నీ 4 పీసెస్ కట్ చేసుకున్నాను. మీరు ఇది 10 పెట్టుకోవాలనుకుంటే ఇవి 9 4 తీసుకోండి, 8 4 తీసుకోండి. అలా మధ్యలో మిడిల్లో ఇది వస్తుంది, సైడ్ వచ్చేసి మీకు 2 వస్తాయి అన్నమాట. అండ్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. మేక్ చేశాక చూద్దాము ఎలా ఉంటుందో. సో వీటికి ఏం చేయాలంటే, వీటి కింద నేను ఓవెల్ షేప్ కోరల్స్ తీసుకున్నానండి. చాలా చిన్నవండి ఇవి. సో మన కొత్తిమీర ఉంటుంది కదండి, కొత్తిమీర తీసుకొని మిడిల్లో కట్ చేసుకుంటే 2 అవుతాయి అవి. సో దానికి ఈ కోరల్ బీట్ ఒకటి యాడ్ చేశానండి నేను. ఇట్లా యాడ్ చేసుకొని ఇలా మనం కట్ చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదండి, ఆ కట్ చేసుకున్న పీసెస్లో ఇలా ప్రతిదీ మనము అటాచ్ చేసుకోవాలి. కట్ చేసుకున్న పీస్కి, కట్ చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదా, కట్ చేసుకున్న పీసెస్ అన్నిటికీ ఇలా కొత్తిమీర అనేది ఈ కోరల్ వేసుకొని అటాచ్ చేసుకోవాలండి. ఇలా తీసుకొని దాన్ని సో దీనిలోకి మనం పర్ల్ అటాచ్ చేసుకోవాలండి. మనము ఇందాక కట్ చేసుకున్న పర్ల్స్ ఉన్నాయి కదండి, జస్ట్ ఆ నాట్లో వేసేసి ఆ నాట్ని ఇలా గట్టిగా పట్టుకొని జస్ట్ ఇలా సో ఇలా అటాచ్ చేసుకున్నాక దీన్ని కట్ చేసుకుందామండి. సో ఇలా వస్తుందండి. సో ఇలా ప్రతి దానికి, ప్రతి పర్ల్ చైన్కి కింద కోరల్ అనేది అన్నిటికీ యాడ్ చేసుకోవాలండి. సో ఇలా కొత్తిమీర తీసుకొని దాన్ని హాఫ్ కట్ చేస్తే 2 వస్తాయండి. సో ఒక కోరల్ తీసుకొని నోస్ ప్లయర్ లేకపోయినా పర్వాలేదండి, జస్ట్ ఇలా దగ్గరకని ఇక్కడ గట్టిగా హోల్డ్ చేయండి. ఇట్లా ఇది లెంగ్త్ చూసుకోండి, ఎంత చిన్న రౌండ్ రావాలంటే అంత చిన్నది పెట్టుకొని ఇక్కడ హోల్డ్ చేసి దీని కింద నుంచి జస్ట్ టైట్గా లాగేయండి. నాట్ పడిపోతుందండి మీకు. కింద నుంచి ఇట్లా ఎన్ని రౌండ్స్ కావాలంటే అన్ని రౌండ్స్. సో ఇలా అటాచ్ అయిపోతుందండి మీకు. ఎక్స్ట్రాది కట్ చేసుకుందాము. సో ఇలా అన్ని అటాచ్ చేసుకోవాలండి. ప్రతి సింగిల్ దానికి, ప్రతి సింగిల్ పర్ల్ లైన్కి మనం కోరల్ తీసుకొని కింద కొత్తిమీరతో యాడ్ చేసుకోవాలండి.
సో ఇలా అండి 1 by 1 అన్ని అటాచ్ చేసుకోవాలి. నేను సగం అటాచ్ చేశాను, మిగతా సగం కూడా అటాచ్ చేసి చూపిస్తానండి మీకు. సో ఇంకా లాస్ట్ 2 ఉన్నాయండి. దీనిలో కొంచెం టైం టేకింగ్ ట్రిక్కీ పార్ట్ ఏదైనా ఉందంటే జస్ట్ దీన్ని ఇలా చుట్టుకోవడమేనండి. ఇది కానీ మీరు ఫాస్ట్గా చేసుకోగలిగితే మీకు గబగబా అయిపోతుందండి పని. 30 to 45 minutes పడుతుందండి ఈ కట్ చేసుకోవడము చుట్టడం ఒక్కటే. సో ఇలా అటాచ్ చేసుకొని జస్ట్ హోల్డ్ చేసి చూసేటప్పుడు సింపుల్గా ఉంటుందండి. సో అన్ని మేక్ చేయాలంటే కొంచెం ఓపిక కావాలి. సో ఇలా అండి. సో జస్ట్ లాస్ట్ వన్ అండి. దీనిలోకి పర్ల్ ఎక్కించుకుందాము. సో కింద హోల్డ్ చేసి దీన్ని పెట్టుకొని టైట్గా మీకు ఎన్ని రౌండ్స్ కావాలంటే అన్ని రౌండ్స్ అండి. దట్స్ ఇట్. సో ఇది కట్ చేసేద్దాము. సో ఇలా అండి చూడండి, అన్నీ మేక్ చేశాక నీట్గా ఉన్నాయి కదండి మేకింగ్. సో దీన్ని చైన్ ఎలా చేయాలో చూద్దామండి. సో ఇక్కడ చూడండి, నేను నైలాన్ థ్రెడ్ తీసుకున్నానండి. సో నేను సూది ఏం గుచ్చలేదు, జస్ట్ 2 వరుసలు తీసుకొని నేను దానికి జస్ట్ ఒక నాట్ వేసానండి. ఎందుకంటే ఇవి కొంచెం బీట్స్ పెద్దవే కాబట్టి, అంటే హోల్ ఇదిగానే ఉంటుందండి. దీన్ని వ్యాక్స్ అంటారండి. ఈ బీట్స్ ఎక్కించడానికి వాడతారు. సూదితో మనకి పని లేదు. దీన్ని ఇలా కొంచెం ఒక 2-3 టైమ్స్ రాస్తే అది జస్ట్ మీకు నీడిల్ లాగా తయారవుతుందండి. జస్ట్ గట్టిపడిపోతుంది. సో మీకు బీట్స్ అనేవి ఈజీగా ఎక్కుతాయండి. మీకు నీడిల్తో పని ఉండదు. నేను చూపిస్తాను మీకు. జస్ట్ 1 minute ఆగితే మీకు అది గట్టిపడిపోతుంది. నేను నీడిల్ ఎందుకు తీసుకోవట్లేదంటే ఇవన్నీ క్లమ్జీ అయిపోతాయండి. అటు ఇటు మనం అన్నీ ఒకే వైపు నుంచి ఎక్కిస్తే కనుక మీకు సో కన్ఫ్యూజ్ అయిపోకుండా. సో ఫస్ట్ నేను పెద్దది ఎక్కించుకుంటున్నానండి. చూడండి, ఇట్లా ఫస్ట్ 8 తీసుకున్నాను. ఇది దీనిలోకి ఎక్కించేసుకుందాం మనం. సో ఎక్కించుకున్నాక 1 కోరల్ అండి. ఇటు 1 కోరల్ అండ్ ఇటు సైడ్ ఇంకొక కోరల్ వేద్దామండి. ఇది కూడా ఇటు సైడ్ కూడా ఈజీగానే ఎక్కుతుంది. కాదు అంటే కొంచెం వ్యాక్స్ రాసుకుంటే మీకు ఇంకా ఈజీగా అవుతుందండి. సో ఇలా ఇటు సైడ్ కూడా ఇంకొక కూరలు ఎక్కించుకుందాం. వ్యాక్స్ రాయడం వల్ల ఏంటంటే మీకు ఈజీగా వచ్చేస్తుందండి. సో ఫస్ట్ 8 పర్ల్ ఎక్కించుకొని అటు 1 కర్రలు ఇటు 1 కర్రలు వేసుకున్నామండి. సో సేమ్ అండి. దీని తర్వాత 7 అండి. సో దీనిలోకి అటు 1 ఇటు 1 మళ్ళీ కోరల్ తర్వాత
పర్ల్ చైన్ అండి. నేను ఎందుకు ఇలా యాడ్ చేస్తున్నానంటే మనము ఎక్కించేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా అటొకటి ఇటొకటి ముందే వేసేసుకుంటున్నామండి. ఇలా అండి ఒక కోరలు ఇది 8 వేసాను కదండి, ఇది అటు ఇటు 7 వేసాను. సో ఇటు కూడా సేమ్ మళ్ళీ ఒక కోరలు. సో 6 అండి. నెక్స్ట్ ఇక్కడ 7 వేసాం కదా, ఇది 8 7 అటు ఇటు 6 మళ్ళీ అటు ఇటు 5 అటు ఇటు 4 అట్లా యాడ్ చేసుకుంటూ వెళ్ళాలండి 1 by 1. సో 1 కోర్ 6 పర్ల్ అండి. ఇందాక 7 వేసాం కదా, సో అటు ఇటు నెక్స్ట్ 6 పర్ల్. సో అటు ఇటు 6 అండి. అన్నీ మేక్ చేసుకున్నాక ఎక్కించుకోవడం చాలా సింపుల్గా ఉంటుందండి. నేను అందుకే కన్ఫ్యూజ్ అవ్వకుండా మధ్యలో నుంచి ఎక్కిస్తున్నాను. ఇలా అండి 7 2 ఎక్కించాము, 6 2 ఎక్కించాము. నెక్స్ట్ అటు ఇటు కోరల్ వేసుకొని నెక్స్ట్ 5 లైన్ పర్ల్ అండి. సో 5 అటాచ్ చేసామండి. నెక్స్ట్ 4 అండి. నెక్స్ట్ 4 ఎక్కించామండి. వేసే కొద్దీ చాలా బాగుంది కదండి. సో నెక్స్ట్ 3 ఎక్కిచ్చేద్దామండి. చూడండి 3 అండి. ఇంకా లాస్ట్ 2 and 1 కూడా యాడ్ చేసేద్దాము. సో చూడండి నేను అన్ని గుచ్చేసాను. నేను ఇలా ఫస్ట్ ఇది ఎందుకు గుచ్చానంటే మనం ఎన్ని గుచ్చాలో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారని నేను అలా గుచ్చానండి. మీకు నార్మల్గా గుచ్చుకోవాలనుకున్నా గుచ్చుకోవచ్చు. చూడండి ఫస్ట్ 8 పర్ల్ వేసాము. నెక్స్ట్ అటు ఇటు 2 7 వేసాము. అటు ఇటు 6 5 4 3 2 1 అండి. చూడండి మీకు హెవీ నెక్లెస్ సెట్ అపీరెన్స్ వస్తుందండి. చాలా బాగుందండి, నాకైతే చాలా నచ్చింది ఇది. సో ఇంకా సైడ్ ఏం చేయాలంటే మీరు చైన్ వేసుకోవచ్చు, లేదా కోరల్స్ వేసుకోవచ్చు, వైట్ పర్ల్ వేసుకోవచ్చు. నేను ఇంకా అంతా కోరల్ యాడ్ చేస్తున్నానండి. బాగుంది కదండి. బాగుంటే ప్లీజ్ అండి కింద లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. సో ఇలా సైడ్ అన్ని కోరల్స్ ఎక్కిచ్చేస్తున్నానండి. సేమ్ మనకి గోల్డ్ రెప్లికా లాగే ఉంటుందండి మేక్ చేసుకుని వేసుకున్నాక. సో ఇదంతా కూడా నేను కోరల్స్ ఎక్కిచ్చేసుకుంటున్నానండి. ఇది నెక్కుకుంటేనే మీకు ఆ ప్యాటర్న్ అర్థమవుతుందండి. సో ఇలా అటు ఇటు ఎక్కించుకోవాలండి. చూడండి అసలు మీకు అచ్చం గోల్డ్ రెప్లికా లాగే ఉంటుందండి కదండి. చాలా బాగుందండి మేకింగ్ చేశాక. చూసిన దానికన్నా మేక్ చేశాక చాలా అందంగా ఉందండి. సేమ్ ఇలా ఇయర్ రింగ్స్ కూడా మేక్ చేసుకోవచ్చు అండి. మీకు ఎవరికన్నా కావాలంటే లెట్ మీ నో అండి. సో మీకు ఎవరికైనా ఇది నచ్చితే ప్లీజ్ లైక్ అండి. మీ ప్రతి ఒక్కళ్ళ లైక్ మాకు వాల్యుబుల్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను నెక్ కూడా ఒకసారి వేసి చూపిస్తానండి మీకు, చాలా బాగుంటుందండి. సో చూడండి నెక్కి వేస్తే చాలా బాగుందండి, నాకైతే అచ్చం కొన్నట్టే ఉంది కదండి. సో ఇలా దేనితో అయినా మేక్ చేసుకోవచ్చండి. ఇక్కడ మనం కోరల్స్ వాడాం కదా, కోరల్ బదులు ఆనెక్స్ వేసుకోవచ్చు, సీజెట్స్ వేసుకోవచ్చు, రౌండ్ సీజెట్స్ వేసుకోవచ్చు, మోనాలిసా వేసుకోవచ్చు. మీకు ఏ కలర్ కావాలన్నా వేసుకోవచ్చు అండి. అండ్ ఇక్కడ ఒక కలర్ ఇక్కడ ఒక కలర్ ఆపోజిట్ వేసుకోవచ్చు, మల్టీ కూడా వేసుకోవచ్చు అండి. నాకు కోరల్ ఎందుకు నేను యాక్చువల్గా గోల్డ్ డిజైన్లో చూసాను, సో అది చాలా బాగా నచ్చింది నాకు. సో అందుకని మేక్ చేశానండి. మీకు కూడా అందరికీ ఉపయోగపడుతుందని మేక్ చేశానండి. సో వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ప్లీజ్ సపోర్ట్ అండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.